హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నెల 31 లోపల మరో డీఏ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ 2025వ సంవత్సరం జూన్ 13వ తారీఖున ఒక తీపి కబురు అందిన సంగతి మనందరికీ గుర్తే. ఆ రోజున ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వుల్లోని 17వ పాయింట్ అత్యంత కీలకంగా మారింది. అందులో ప్రభుత్వం చాలా స్పష్టంగా జూలై 1, 2023 నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను మరొక 6 నెలల తర్వాత విడిగా జారీ చేస్తామని పేర్కొంది. అంటే జూన్ నెలలో ఒక డీఏ ఇచ్చి రెండవ డీఏను 6 నెలల గడువు తర్వాత ఇస్తామని ప్రభుత్వం అధికారికంగా హామీ ఇచ్చింది. సో, ఈ లెక్కన చూసుకుంటే జూన్ నుండి 6 నెలల గడువు డిసెంబర్ 31 తేదీతో ముగిసిపోతోంది. ప్రస్తుతం మనం డిసెంబర్ 25వ తేదీన ఉన్నాము. అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కేవలం మరొక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రెండో డీఏ కోసం అయితే ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఈ డీఏను ప్రకటిస్తుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. సాధారణంగా ప్రభుత్వం పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇటువంటి సానుకూల నిర్ణయాలు ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ 31 లోపు శుభవార్త వస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం అనఫీషియల్‌గా అందుతున్న సమాచారం ప్రకారంగా రెండో డీఏ పెంపునకు సంబంధించి ఫైల్ ఇప్పటికే సిద్ధమైందని మరియు అది ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం వేచి ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ నెల 31 లోపు ఉత్తర్వులు విడుదలైతే ఉద్యోగుల జీతాల్లో మరియు పెన్షన్లలో గణనీయమైన మార్పు వస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో ఈ డీఏ పెంపు అనేది మధ్యతరగతి ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక ఊరటనైతే ఇస్తుంది. 3.64% చొప్పున పెరిగే ఈ డీఏ వల్ల ప్రతి నెల కొంత అదనపు మొత్తం అకౌంట్లలో జమ అవుతుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం ఈ అదనపు డీఏ ఎంతో సహకారంగా అయితే ఉంటుంది. ప్రభుత్వం జూన్ నెలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం మరింత పెరుగుతుంది. ఒకవేళ ఈ 6 రోజుల్లో ఉద్యోగులు రాకపోతే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 5కు పైగా డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కొక్కటిగా వీటిని క్లియర్ చేస్తూ వస్తూనే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. సో, మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వం డీఏ పెంపుకు తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా జీవో విడుదల చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ కూడా ఉత్కంఠత రేపుతోంది. ఒకవేళ ఈ 31 తేదీ లోపల ఉత్తర్వులు వస్తే అది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా ఒక గొప్ప న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెప్పవచ్చు. మనం కూడా ఆశిద్దాము. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకొని ఈ కొద్ది రోజుల్లో లక్షలాది కుటుంబాల వెలుగులు నింపాలని మరిన్ని అప్డేట్స్ కోసమైతే డీఏకి సంబంధించిన అప్డేట్స్ కోసమైతే మరికొద్ది రోజులు వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.